అందరు లేచి నిలబడినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, ఈ యొక్క మంచి మార్నింగ్ టైం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాము. దయచేసి లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారాన్ని అనుగ్రహించు. ఈ సమయం అంతా పరిశుద్ధాత్మతో నడిపించు. మరొకసారి మా ప్రార్థనను క్షమిస్తావని యేసు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా మంచి శుభ ఆదివార దినము. దేవుడు మనకి బహుమానంగా ఇంకొక సండే ఇచ్చాడు. ఎవ్రీడే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక్కొక్క రోజు దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆయన ప్రేమ కృపను బట్టి మనకి ఇస్తున్నాడు. లైఫ్ అనేది చాలా మందికి అర్థం కాదు, కానీ లైఫ్ అనేది దేవుడు మనము ఆయనకి సమీపం అవ్వాలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు, దేవుని మహిమకరంగా జీవించి ఉప్పులాగా వెలుగులాగా మరి లోకంలో జీవించటానికే దేవుడు మనకి ఇంకొక లైఫ్ని ఇస్తూ ఉన్నాడు. మనము రక్షణ పొందింది కాకుండా అనేకులని రక్షణ మార్గంలో నడిపించటానికి దేవుడు మనకి ఇంకొక లైఫ్ ఇస్తున్నాడు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ శుభము, సమాధానము, సంతోషము, ఆరోగ్యము కలుగును గాక. ఈరోజు మన సబ్జెక్టు యెహోవా రాఫా. యెహోవా రాఫా అనే సబ్జెక్ట్ గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ పదం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఎక్కడ పోయినా కూడా రాఫా పేర్లు వింటూ ఉంటాము. అలానే పాటలు కూడా అనేకమైనది ఈ పేరు మీద మనము వింటూ ఉంటాం. యాక్చువల్గా యెహోవా రాఫా అనగా ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎక్కడ దేవుడు ఈ పదాన్ని ఉపయోగించాడు అనే పదాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. జనరల్ గా మీనింగ్ యెహోవా రాఫా అనగా అర్థం ఏంటంటే స్వస్థపరచు యెహోవాను నేను. స్వస్థపరచు యెహోవాను నేను అనే మీనింగ్ యెహోవా రాఫాకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ పదము నిర్గమకాండం 15లో దేవుడు స్వయంగా ఆ మోషే ద్వారా పలికించినట్టుగా చూస్తున్నాం. మనందరికీ నిజంగా స్వస్థత కావాలి. రెండు విధాలైన స్వస్థత కావాలి. ఒకటి, శారీరకమైన అనారోగ్యతలని స్వస్థపరుస్తా అని నిర్గమ 15లో చెప్పాడు. ఇశ్రాయేలుకి ఏమన్నాడు అంటే, ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏదియో నీకు రానియను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది కదా, రానియను అని అంటున్నాడు. ఎప్పుడు రానియను అనే విషయాన్ని మనం ముందు చూసుకుందాము. ముందుకు వెళ్తూ ఎప్పుడైతే దేవుని కట్టడాలని జాగ్రత్తగా ఆయన ఇచ్చిన ఆజ్ఞని నెరవేర్చే వారికి ఆ ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, ఒకవేళ మీరు జాగ్రత్తగా నెరవేరుస్తే ఏ రోగము రాని అని అసలు దగ్గరికి కూడా రాదు. అనగా అర్థమైందంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే రోగాలు భూమి మీద ఎన్నో ఉంటాయి. గాలితో వచ్చే రోగాలు ఉంటాయి, నీళ్ళతో వచ్చే రోగాలు ఉంటుంది, రకరకాలైన బ్యాక్టీరియా ఈ లోకంలో గాలిలో ఉండొచ్చు. కానీ దేవుడు ఒక ఆజ్ఞ, ఒక ప్రామిస్ చేస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, ఏ రోగము నీకు రానియను. ఐగుప్తీలకు ఎంతో ఇచ్చా నేను, ఏ రోగం మీకు మాత్రం రానియను. శారీరక ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, నూతన నిబంధనలో ఆత్మీయ ఆశీర్వాదం గురించి కూడా, ఆత్మీయ స్వస్థత గురించి ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. దేవుడు సింబాలిక్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఈ సందర్భం జరిగి న్యూ టెస్ట్మెంట్ లో ఎలా ఆత్మీయ స్వస్థత కలుగుతుంది అనే విషయాన్ని ఈ యొక్క సందర్భం ద్వారా, ఈ యొక్క 15వ అధ్యాయం ద్వారా మనము ఎన్నో పాఠాలు మనము నేర్చుకోవచ్చు. నిర్గమకాండం 15లో అసలు ఏం జరిగింది, ఎప్పుడు దేవుడి మాటను పలకాల్సి వచ్చింది అని జాగ్రత్తగా మనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27. ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రంలో నుంచి వారు పూర్తిగా బయటకు వచ్చారు. అప్పుడు జరిగిన సంఘటన, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారో, గొప్ప అద్భుతం దేవుడు చేశాడు, మనందరికీ తెలుసు.
సముద్రం అడ్డం వచ్చింది, వెనకనేమో ఫరో రాజు వెంబడిస్తా ఉన్నాడు. ఫరో వెంబడిస్తుండగా సముద్రము ముందు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మోసెస్ కర్ర పెట్టి దేవునికి ప్రార్థన చేసి సముద్రాన్ని 2 పాయలు దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత ఆరిన నేలన వాళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఆరిన నేలన బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ పర్మనెంట్ గా వారికి ఐగుప్తీల నుంచి విడుదల పొందారు. ఎందుకంటే ఐగుప్తీయులు కూడా అలానే ఆ సముద్రంలోకి ఎంటర్ అయ్యి ఆ నేలను రథాలతో బయలుదేరినప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని మూసేశాడు. ఎప్పుడైతే ఆ సముద్రాన్ని మూసేశాడో అక్కడున్న సైనికులు అందరూ కూడా మరణించినట్టుగా చూస్తున్నాం. వీరిని శత్రువులు ఎవరైతే వీరిని హతమార్చాలని వారు వెనుక పడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు వారిని హతమార్చినట్టుగా చూస్తున్నాం. అలాగా ఇశ్రాయేలుని దేవుడు రక్షించే ఆ ఐగుప్తుల నుంచి బయట తీసుకురావటము అనేది మన అందరికీ తెలుసు. దాని తర్వాత 3 days వారు కాళ్ళ నడకన జర్నీ చేశారు. పాలులు తేనెలు ప్రవహించు దేశానికి వాళ్ళు ప్రయాణమయ్యారు. దేవుడు ఒక ప్రామిస్డ్ ల్యాండ్ ని చూపించాడు. ఆ ప్రామిస్డ్ ల్యాండ్ కి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారు. సో జస్ట్ ఆఫ్టర్ 3 days 3 రోజుల్లోనే వారికి గొప్ప ఇబ్బంది కలిగినట్టుగా చూస్తున్నాం. దాహం అనేది అయింది. ఎడారి కదండి, ఎడారి ప్రాంతాలలో ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు నీళ్ళు అనేది చాలా అవసరం. సో నీళ్ళ కోసం వెతికిర్రంట. నాయన ఆహారం లేకున్నా బతకచ్చేమో కానీ నీళ్ళు లేకపోతే మాత్రం చనిపోతాడు మానవుడు. కాబట్టి నీళ్ళ కోసం వెతికి 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 లాస్ట్కి మారా అనే ప్రాంతానికి వారు చేరారు. ఈ మారా అనే ప్రాంతానికి చేరటానికి వారికి 3 days జర్నీ పట్టింది. 3 days అయిన తర్వాత ఆ జర్నీ చేసిన తర్వాత ఆ మారా అనే ప్రాంతంలో ఒక నీళ్ళది ఒక ఊటని చూస్తారు. ఆ నీళ్ళ బావిని అనుకోవచ్చు, మన భాషలో మాట్లాడితే ఆ నీళ్ళ చెరువు అనుకోవచ్చు, లేదంటే ఆ నీళ్ళని చూసినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ మారా అనే ప్రాంతానికి వచ్చి ఆ నీళ్ళని చూసారో వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు తాగాలని ట్రై చేశారు. కానీ ఒక ఇబ్బంది వారికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఏంటి ఆ ఇబ్బంది అంటే 23వ వచనం, వారు నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. వారు నీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ ఆ నీళ్లు చాలా చేదుగా ఉన్నదంట. కాబట్టి ఆ నీళ్ళని త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. మారా అంటే చేదు, కాబట్టి అందుకే మారా అని పేరు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ పేరు ఆ ఊరికి ఆ ప్రాంతానికి వారు పెట్టారు. ఎందుకంటే తాగలేనంత చేదు ఆ ఒక్క నీళ్లు ఉన్నట్టుగా చూస్తున్నాం. బ్రదర్ సిస్టర్స్, మనం అర్థం చేసుకోవాలి. చేదు అంటే మనందరికి తెలుసు, మన వెజిటబుల్స్లలో మన కూరగాయలలో కాకరకాయ చాలా చేదు అందరికి తెలుసు. అలానే కొన్ని చెట్లు ఉంటాయి, వాటి పండ్లు చేదు. ఎంత చేదున్నా చేదు కలిగిన పండు అన్నిటికన్నా 100 రెట్లు చేదైన నీళ్ళు ఇవి. దీన్ని ప్యూరిఫై చేయలేమన్నమాట, అంత చేదు ఉంది. మళ్ళీ తిరిగి నార్మల్గా వాటర్ని చేయటానికి ఇంపాసిబుల్, అది జరగని సంఘటన. అంత చేదైన నీళ్ళ ప్రాంతానికి వచ్చేసారు. ఇంకో మాటలు చెప్పాలంటే చేదుని నీళ్ళు తాగితే మరణిస్తారేమో ఆ చేదుతోటి. అంత ఘోరమైన చేదు కలిగిన నీళ్లు అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు చాలా తెలివిగలలు, వాళ్ళకి అన్ని తెలుసు ఎలాగా వాటర్ని ఫిల్టరేషన్ చేసుకోవాలి. కానీ ఈ నీళ్లు మాత్రము దాన్ని మనము ప్యూరిఫై లేదంటే మంచి నీళ్ళుగా చేయటానికి ఇంపాసిబుల్. అందుకే దాని పేరే మారా అని పెట్టేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ చేదైన నీళ్లు త్రాగలేకపోయారు. అసలే 3 రోజుల నుంచి దాహంతో ఉన్నారు. దాహంతో ఉన్న తర్వాత నీళ్లు కనిపించినాయి, కానీ ఆ నీళ్లు తాగటానికి వెళ్ళేసరికి చేదు దొరికినట్టుగా చూస్తున్నాం. వెంటనే ప్రజలు ఏం చేశారు? 24వ వచనం, ప్రజలు మేమిది త్రాగమని మోషే మీద సనుగుకొనగా ఏం చేశారంటే, మేమిది తాగలేమయ్యా, ఇది చేదు నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చావేంటి అని చెప్పి మోషేతోటి గుణగటము సనగటము మొదలు పెట్టారు. సనుక్కున్నారంట. సనుక్కోవడం అనేది కామన్ ప్రాక్టీస్. ఇశ్రాయేలీయులకి మామూలుగా ఎప్పుడు సనుగుతానే ఉంటారు. మొదటి నుంచి సనుగుడు అనేది ఇశ్రాయేలీయులకు ఉన్నది. నీకు తెలుసా, క్రీస్తు బిడ్డలు ఒకటి నేర్చుకోవాలి, గుణగటం సనగటము నీతిమంతులకి తగిన విషయం కాదు. విశ్వాసులు ఎప్పుడు గుణగరు సనగరు, దేవుని నుంచి కూడా గుణగరండి. దేవుని చూసి గుణిగిన వ్యక్తి యోనా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే నినివేని రక్షించాడో యోనాకి నచ్చలేదు. యోనా గుణుగుతూ సనుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు దేవునితోటి. యోనా ఏం కోరుతున్నాడు అంటే, నినివే పట్టణస్థులు అందరూ దేవుడు ఉగ్రతతో చనిపోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు.
యోనా గునిగిన సనిగిన వ్యక్తి, అంతేకాదు ఇశ్రాయేలు గునిగిన సనిగిన వ్యక్తి. ఈరోజు నువ్వు అవిశ్వాసం ఉంటే ఎప్పుడు గునుగుతానే ఉంటావు. విశ్వాసి ఎప్పుడు గునుగడండి, సనగడు. విశ్వాసి ఎప్పుడు ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడతాడు. సమస్య వచ్చిన దేవుడి మహిమ కోసం వచ్చిందని నమ్ముతాడు. సమస్యలలో దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుడు స్వస్థత పరుస్తాడు. కాబట్టి ఈవెన్ అనారోగ్యత వచ్చినాను, యాకోబు 5లో మనకి క్లియర్ గా చెప్పబడుతుంది ఏంటంటే ఈవెన్ ఎలాంటి అనారోగ్యత వచ్చినాను ప్రార్థనతో అనారోగ్యతను తీసేస్తాను. యాకోబులో కూడా మనకి సెలవిచ్చినట్టుగా 5వ అధ్యాయంలో చూస్తున్నాం. సో ఈ విధంగా గుణగటం సనగటం అనేది క్రీస్తు బిడ్డలకు ఉండదు. ఎప్పుడైనా సరే నువ్వు గుణగే సనగే గుణం నీకుందంటే నీకు ఇశ్రాయేలుకి ఏ తేడా లేదు. ఇశ్రాయేలు కానాను ప్రవేశించలేకపోయారు, మీకు తెలుసా? ఎందుకంటే వారికి ఎప్పుడు సనుక్కోవటం అనేది చాలా వారికి ఉంటుంది. మీ పిల్లలకి నేర్పించాలి. ఫస్ట్ పిల్లలకి నేర్పించాలి తగ్గింపు. రెండోదిగా పిల్లలకి నేర్పించాలి దేవునికి విధేయత చూపించుట. మూడోదిగా మనం నేర్పించాలి ఎప్పుడు గుణగొద్దు సనగొద్దు. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ ద గుడ్. అన్ని సమకూడి మేలుకే జరుగుతుందని పిల్లలకి, యవనస్తులకి సండే స్కూల్లో సంఘాలలో నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు పెద్దగా అయిన తర్వాత వారు గుణగకుండా సనగకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో నడుచుకుంటారు. విశ్వాసాన్ని నేర్పించాలి. దేవుడు ఎంత శక్తిమంతుడో వాళ్ళకి తెలియచేయాలి. ఈరోజు అది లేక చాలా మంది నశిస్తూ ఉంటారు. బ్రదర్స్ సిస్టర్స్, పిల్లలు గుణగటం సనగటం అనేకమైన ఫ్యామిలీలో జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇబ్బంది జరిగిందంటే గుణగటం సనగటం అనేది కామన్. కానీ అన్ని కూడా మేలుకు జరుగుతుంది. నీతిమంతులు ఎప్పుడు గుణగలే. మోసస్ ఎప్పుడు గుణగలేదండి. బైబిల్ ఎక్కడ చూడ మోసస్ గుణిగినట్టుగా. అలానే సనుక్కోలే మోసస్ ఎక్కడ కూడా. యోసేపు సనుక్కోలేదండి ఎక్కడ కూడా. బైబిల్లో యోసేపు అనే దైవజనుని చూస్తాం, ఆయన ఎక్కడ సనగలేదు, గుణగలేదు, సనగలేదు. మనం చక్కగా చూస్తాం యోసేపు చరిత్రని. ఇలాగా నీతిమంతుల జీవితం ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా ఎంతో చక్కగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దానియేలు ఎప్పుడు సనగలేదు, లేదంటే యోబు ఎప్పుడు సనగలేదు. వీళ్ళందరూ కూడా ఒక హీరోస్. వీళ్ళందరూ కూడా విశ్వాసపు హీరోల గురించి హెబ్రీలో మనకు చక్కగా వివరించాడు. ఈ హీరోస్ ని మనం చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఏంటంటే నువ్వు క్రీస్తు బిడ్డవైతే అన్నిట్లో నువ్వు మేలే జరుగుతుందని నువ్వు తెలుసుకోవాలి. కీడు చేసే వాళ్ళు ఉండొచ్చు నీకు, అది కూడా మేలుకే మారుతుందని తెలుసుకోవాలి. దానియేలుకి కీడు చేయడానికి ఎంతోమంది వచ్చారు, కానీ దానియేలుకి మేలే అయింది, కానీ కీడు మాత్రం జరగలే. యోసేపుని కీడు చేయాలని అనేకులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, ప్రయాసపడ్డారు. ఆయన జర్నీలో ఆయనకి మేలే జరిగింది కానీ కీడు జరగలే. ఎందుకంటే హీ ట్రస్ట్ గాడ్. నువ్వు దేవుణ్ణి నమ్మాలి. శక్తిగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి మనల్ని చూస్తూ సమస్తము ఆయన నడిపించే దేవుడు. ఇప్పటివరకు నడిపించిన దేవుడు ముందుకు నడిపాడా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. సో మోసెస్కి ఏం చేయాలో అర్థం కాలే. వీరు సనుగుతున్నారు, మేము ఈ నీళ్ళు తాగము అని సనుగుతున్నారు. మోసెస్కున్న ఫస్ట్ గుణం ఏంటి తెలుసా అండి? దేవునికి వెళ్ళి ప్రార్థన చేసే గుణం. ఏ సమస్య వచ్చినా ఆయన దేవుని దగ్గర తీసుకెళ్ళి చెప్పేవాడు. ఈరోజు నువ్వు కూడా ఇదే నేర్చుకోవాలి. యూ షుడ్ టెల్ గాడ్. నీ సమస్యని దేవుని దగ్గర తీసుకుపోవాలి. ఏ సమస్య చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, అవమానం ఉండొచ్చు, ఒకరు ఇచ్చింది, లేదంటే ఏదైనా ఉండొచ్చు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళి చెప్పటం అనేది నేర్చుకోవాలి. సంభాషించటం నేర్చుకోవాలి. ఒక ఫ్రెండ్షిప్ నీకు దేవునితో ఉండాలి. దేవునితో ఫ్రెండ్షిప్ లేకపోతే వరల్డ్తో ఫ్రెండ్షిప్ అయిపోతుంది. లోకపు ఫ్రెండ్షిప్ దేవునికి శత్రువు అని బైబిల్ చెప్తుంది. లోకంతో స్నేహము దేవునితో వైరవం. కాబట్టి దేవునితో స్నేహం కలిగి ఉండాలి. మనం దేవునితో మాట్లాడే గుణం కలిగి ఉండాలి. నీకు తెలుసా అండి, 25వ వచనం చెప్తుంది, అతడు యెహోవాకు మొరపెట్టెను. మోసెస్ ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టుని చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. వాట్ ఎ గ్రేట్ వండర్ అండ్. చాలా సింపుల్ గా దేవుడు ఆ నీళ్ళని మంచి నీళ్ళుగా చేసేసాడు. దేవుడు ఒక చెట్టుని చూపించాడంట. ఆ చెట్టుని తీసి నీళ్ళలో ఏమన్నాడు? ఆ చెట్టు, ఆ కొమ్మ, దాన్ని తీసి రూట్లో నుంచి ఇలా తీసుకొచ్చి నీళ్ళలో వేశారు. వేసిన వెంటనే నీళ్ళంట మధురమైనది, ఎంతో ప్యూరిఫై అయిపోయింది, ఒక తీయని నీళ్ళుగా మారిపోయినాయి. అంతేకాదు ఎక్కడ దాంట్లో అనారోగ్యత లేకుండా చేదు మంచినీరుగా మారిపోయింది. చేదు దేవుడు ఇలా చిట్కలో తీసేశాడు.
ఒక గొప్ప సంఘటన జరిగింది, గొప్ప గొప్ప అద్భుతం అండి. ఇవన్నీ ఎందుకు జరిగిందో దేవుడు మనకు సింబాలిక్గా గుర్తులతో కూడిన భాషలలో మనకు నేర్పిస్తా ఉన్నాడు. దాని తర్వాత నీళ్ళు తాగారు, అందరు తృప్తిగా నీళ్ళు తాగారండి. నీళ్ళు తాగిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడు. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి 26వ వచనం ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అనెను. ఇదే మన థీమ్ స్క్రిప్చర్, థీమ్ వర్స్. ఏంటండి ఏమంటున్నాడు తెలుసా? ఆయన వాక్కునంట శ్రద్ధగా వినాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసా, వినేవారే ఉండరు. పొద్దున్న లేసి చర్చ్కి వెళ్ళాలంటే కొంతమందికి ఎంత కష్టమో. లార్డ్ సప్పర్ తీసుకోవాలి, రొట్టె ద్రాక్షరసం కోసం కొంతమంది పరిగెత్తుతారు. లాస్ట్ మినిట్లో ఎంటర్ అయిపోయి తీసేసుకున్నాను, అయిపోయింది, నేను చేయాల్సిన పని అయిపోయింది అనుకుంటారు. రియాలిటీగా వాక్యం వినాలి. దేవుడు ఏం మాట్లాడతాడు ఈరోజు నీకు తెలుసా? మాట్లాడేవాడు దేవుడు. ఇశ్రాయేలు పరసీలలో దేవునికి వ్యతిరేకంగా చంపాలని చూసే ఆ వ్యక్తిలో నుంచే దేవుడు ఆ యాజకుడు ద్వారా దేవుడు ప్రవచనం వినిపించాడు. కాబట్టి దేవుడు నీ హృదయానికి ఏమవసరమో నిన్ను స్వస్థపరచటానికే వాక్యాన్ని వినిపిస్తాడు దేవుడు. విశ్వాసము ఉన్నప్పుడు నీకు స్వస్థత కలిగినట్టే. కాబట్టి విశ్వాసము పెంచుకున్నప్పుడు దేవుడు నిన్ను విశ్వాసంతో దేవునితో నడవటానికే వాక్యం వినిపిస్తాడు. అనేకమైన సొల్యూషన్స్కి పరిష్కారము వాక్యం ఇస్తుంది. కొన్నిసార్లు ఎంతో డిప్రెస్గా ప్రయాణం చేస్తుంటావు, ఎక్కడో చోట చిన్న వాక్యం కనిపిస్తుంది. ఆ వాక్యం చదివిన వెంటనే హృదయంలో ఎంతో ధైర్యము రావటం అనేది జరుగుతుంది. హృదయంలో ఎంతో ధైర్యం వస్తుంది. చాలా మంది చెప్పారు, అబ్బా ఆ వాక్యం చూసిన వెంటనే నా హృదయం ఎంతో సంతోషించింది. మనం కూడా తెలుసుకోవాలి, ఏంటి తెలుసా అండి? వినాలి ఫస్ట్. వాళ్ళకు చెప్పిన ఇశ్రాయేలుకి నూతన నిబంధనలో మనకు కూడా చెప్తున్నాడు. నూతన నిబంధనలో మనము క్రీస్తు మాటలు వినాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో వారు ధర్మశాస్త్రాన్ని వినాలి, శ్రద్ధగా వినాలంట, మామూలుగా కాదు, శ్రద్ధగా. కొంతమంది వినేటప్పుడు శ్రద్ధ చూపించరు. ఏం చేస్తారండి? ఫోన్లు చూసుకుంటా కూర్చుంటారు, లేదంటే ఏదో ఆలోచనలో పడిపోతుంటారు. బిజినెస్ గురించి ఆలోచన చేస్తుంటారు, వాళ్ళ టెన్షన్స్ గురించి ఆలోచన చేస్తుంటారు, కుటుంబం గురించి ఆలోచన చేస్తుంటారు, లేదంటే ఇతరులను చూస్తూ ఉంటారు. సంఘంలో ఎవరు ఏ డ్రెస్ వేసుకొని వచ్చారు, ఎవరు ఏ విధంగా తయారై వచ్చారు, ఇవన్నీ అవసరమా? ఎవరు ఏ విధంగా కాస్ట్లీ వస్తువులు వేసుకొచ్చారు, వీటి కోసం కాదండి సంఘం ఉంది. సంఘము ఉంది వాక్యం వినటానికి దేవుడు నీకు ఇచ్చాడు, నేను పిలిచాడు దేవుడు. కాబట్టి సంఘానికి నేర్పించాలి. యూ ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం మీద నువ్వు ఫోకస్ ఉంచాలి. ఈరోజు ఏం ఫుడ్ పెడుతున్నారో అనే ఆలోచన కాదు. అలానే నీ దృష్టి ఎప్పుడు లోకరీతి మైండ్ మీద ఉండదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు వాక్యం వినటానికి శ్రద్ధ చూపించాలి. దేవుడే చెప్పాడు. ఈరోజు మనం క్రీస్తు బోధ మీద శ్రద్ధ చూపించాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంట. సెకండ్ ఏమంటున్నాడు? ఏది న్యాయమో, ఏది కరెక్ట్ దేవునికి అదే చేయాలి. దేవునికి ఇది ఇష్టము, ఇదే చేస్తా. కొంతమంది నోరు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ బూతులు కూడా తిట్టుకుంటూ ఇతరుల గురించి చెడు మాట్లాడుతూ క్రీస్తు బిడ్డలని చెప్పుకుంటారు. కొంతమంది సేవకులు కూడా అలా చేస్తారు. ఇది దేవునికి న్యాయమైన విషయమా? దేవునికి ఏంటి న్యాయమైన విషయం? నీతి మాటలు, జీవపు మాటల్ని నోటి నుంచి రావాలి. ఇతరుల గురించి హాని చేసే మాటలు కాదు, ఇతరుల పేరుని పాడు చేసే మాటల్ని నోటికి రానియదు. అలాంటి మాటలు యేసుక్రీస్తు వారు ఎక్కడ మాట్లాడలేదు. మన జీవితంలో నేర్చుకోవాలి. నా పౌలు భక్తుడు ఎక్కడ మాట్లాడలేదు, నా పేతుడు ఎక్కడ మాట్లాడలేదు. శిష్యులందరూ కూడా వారి నోటిని వాక్యానికి ఉపయోగించారు. నువ్వు దేనికోసం ఉపయోగిస్తున్నావు నీ నోటిని? న్యాయంగా ప్రవర్తిస్తున్నావా మనుషులతోటి? వాట్ ఈస్ ఇంపార్టెంట్? నీకు జీవితానికి ఏది ఇంపార్టెంట్ తెలుసా? న్యాయం చేయటం అనేది ఇంపార్టెంట్. అంతేకాదు ఇంకేమన్నాడు? ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఓకేనండి, ఏం చేయాలంట? థర్డ్ పాయింట్, ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపించాలి. ఒబే, విన్నావు దాన్ని నెరవేర్చాలి. విని వదిలేసి వెళ్ళటం కాదండి, వినాలి, నెరవేర్చాలి. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, ఆయన ఏ కట్టడలు ఇచ్చిండో, ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, అన్ని ఆజ్ఞలు చిన్నప్పటి నుంచి పెద్దగైన వరకు
అన్నిటిని నెరవేర్చాలి, అనుసరించాలంట. లోబడాలి, విధేయత చూపించాలి, అనుసరించాలి, యాక్షన్ ఉండాలి నీ జీవితానికి. ప్రేమ చూపించమన్నాడు, ప్రేమను చూపించు, ద్వేషం కాదండి. కొంతమంది హృదయం అంతా ఒక కులిపోయిన హృదయం, లేదంటే ఒక హృదయం అంతా చీకటితో నిండిపోయి ఉంటుంది. ద్వేషం, కక్ష, పగలు, అసూయ, ఇవన్నీ హృదయాన్ని చీకటితో నింపిన జీవితం. వీటికి స్వస్థత కావాలి నీ జీవితానికి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అనుసరించు. నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రాని అని. అప్పుడే నీకు ఏ రోగం రాదు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. రాఫా అంటున్నాడు, యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఓన్లీ గాడ్ కెన్ హీల్ యూ. నీకు తెలుసా, అన్నిటి నుంచి స్వస్థపరిచేవాడు దేవుడే. అందుకే యాకోబు అన్నాడు, ఎవరైనా రోగి అయి ఉన్నాడా, పెద్దలను పిలిచి ప్రార్థన చేయించమన్నాడు. విశ్వాసంతో చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసిన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అది ఎంత పెద్ద రోగం అని ఉండొచ్చు, ఇట్ మే బి ఇంపాసిబుల్ ఉండొచ్చు మనుషులకి. యాకోబు అంటున్నాడు, అది పాసిబుల్ చేస్తా అంటున్నాడు. నీకు తెలుసా, ఈ విధంగా దేవుడు స్వస్థపరచు యెహోవాను నేను అని చెప్పాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత, ఈ కట్టడాలను ఇచ్చిన తర్వాత, దీని యొక్క లెసన్స్ మనం నేర్చుకున్నాం. దీని ద్వారా మనకి ఏంటి దేవుడు నేర్పిస్తున్నాడు? నీకు తెలుసా, 3 day జర్నీ వాళ్ళు చేశారు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత. మనం కూడా 3 stages ఆఫ్ లైఫ్ మనకుంటది. చిన్నప్పటి నుంచి టీనేజ్ వరకు ఒక యుగం, ఒక కాలం. దాని తర్వాత వివాహం అయినప్పటి నుంచి పిల్లలకి పెళ్లిళ్ళు చేసే దాకా ఇంకొక కాలం. దాని తర్వాత వృద్ధాపం అనేది ఒక కాలం. ఒక 3 stages ఆఫ్ లైఫ్ మనకుంటది. ఈ 3 stages ఆఫ్ లైఫ్ జర్నీలో ఏం నీళ్ళు తాగుతున్నావు నువ్వు అనేది పరీక్షించుకోవాలి. చేదైన నీళ్ళు అక్కడ పెట్టి ఉన్నది. నీకు ఒక దాహం అనేది నీకున్నది. ఈ దాహానికి నీకు ఆ స్వస్థత పరచుటకు దేవుడు నీకు ఒక నీళ్ళని ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ ఇశ్రాయేలుకి చేదు నీళ్ళు వచ్చేది. చేదు నీళ్ళకి సాదృశ్యం ఏంటి తెలుసా అండి? నూతన నిబంధనలో అబద్ధపు బోధ. నీకు తెలుసా అండి, అబద్ధపు బోధ చేదు నీళ్ళు. అబద్ధపు బోధ చేదు నీళ్ళతో పోల్చాడు దేవుడు. పూర్తిగా ఆ నీళ్ళని పాడు చేసేసాడు. ఏంటంటే ఆ ఒక దేశంలోనికి అపవిత్రమైన అబద్ధపు బోధని లోకానికి తీసుకొచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఆయన నూతన కట్టడ నీయటానికి. మోషేతో దేవుడు ఏమన్నాడంటే, ఆ చెట్టుని తీసుకొచ్చి నీళ్ళలో అన్నాడు. ఒక చెట్టుని పీకాలంటే, లేదంటే దాని వేర్లతో తీసినప్పుడు అది చచ్చిపోతుంది, చెట్టు అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఆ చెట్టును తీసుకొచ్చి నీళ్ళల్లో వేసిన వెంటనే స్వస్థత అయింది. నీకు తెలుసా అండి, యేసుక్రీస్తు వారు అదే సిలువలో వేలాడాడు. ఆయన సిలువలో మరణించాడు నిన్ను స్వస్థపరచుటకు, నీకు జీవజలం ఇయ్యటానికి యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడాడు. ఇక్కడ సిలువ ఒక కర్ర, ఒక చెక్కని మనం చూస్తాము, ఒక చెట్టు మొదల నుంచి తీయబడిన చెక్కని. ఈరోజు మారా అనే ప్లేస్ లో మోషే కూడా అదే చెక్కని తీసుకొచ్చి, ఆ చెట్టుని తీసుకొచ్చి నీళ్ళలో వేయాల్సి వచ్చింది. ఆ చెట్టు ఒక సింబల్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ క్రాస్. అది ఒక క్రాస్ గా మనం చూస్తున్నాం. అది నీళ్ళల్లో పడటము, శుభ్రం కావటము, అది భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావటం, మనందరినీ కూడా నరకం నుంచి తప్పించి పాపం నుంచి విడుదల చేయటానికే, ఆత్మీయ స్వస్థత, జీవజలము మనకి ఇయటానికి భూమి మీదకి వచ్చారు. కాబట్టి జీవజలము యేసుక్రీస్తు ద్వారానే దొరుకుతుంది. ఇశ్రాయేలుకి మోషే ఆ చెట్టుని వేయకపోతే నీళ్ళు ఎప్పటికీ పొల్యూషనే ఉంటుండే, నీళ్ళు ఎప్పుడు చేదే ఉంటుండే. కానీ తీయని నీళ్ళు తాగారు, తృప్తి పొందారు. అలానే నీకు కూడా జీవజలం యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. కానీ సాతానుడు భయంకరమైన మోసగలవాడు. నిత్య జీవం వెళ్ళటానికి సాతానికి ఇష్టం లేదు. అనేకులను మోసపరిచారు. సువార్థికుల దగ్గర నుంచి తీసుకొని, యవనస్తుల దగ్గర నుంచి తీసుకొని, ఎంతో మంది క్రైస్తవ కుటుంబాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లోపల ఉన్న సీరియస్నెస్ ని తీసేస్తాడు దేవుని మీద. దేవుడు చూస్తున్న దేవుడు నిన్ను పాపం చేస్తే శిక్షించే దేవుడు. నరకాగ్ని అనే అగ్ని ఉన్నది, పాపం చేస్తే అక్కడికి వెళ్తాను అనే భయాన్ని తీసేస్తాడు ఫస్ట్. ఆ భయాన్ని తీసేసినప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తావు భూమి మీద. నువ్వు రైట్ చేస్తున్నావు అని అనుకుంటావు. తన దృష్టికి తాను ఏమనుకుంటాడంటే, నేను నిలబడి ఉన్నా అనుకుంటాడు, నేను కరెక్టే చేస్తున్నాను అనుకుంటాడు.
కానీ యేసుక్రీస్తు వారు అన్నాడు, ఈ నీళ్ళు కాదు, నేనిచ్చే నీళ్ళు తాగమంటున్నాడు. ఈ లోకపు నీళ్లు నిన్ను నాశనానికి నడిపిస్తుంది. సాతానుడు నిన్ను వాతబడిన మనస్సాక్షి చేసేసి అనేకులకి దేవుని భయాన్ని తీసేసాయి. సాతాన్ యొక్క డేంజరస్ అటాక్ లో ఒక అటాక్ అదేనండి, భయాన్ని తీసేస్తాడు. దేవుని మీద భయం ఉండదు. ఏ డే అయితే నువ్వు పాపం చేస్తూ భయం లేకుండా ఉన్నావంటే నీకు ఆల్రెడీ యు ఆర్ ట్రాప్డ్. నీకు జీవజలం కావాలి. కొంతమంది రక్షణ పొంది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాప్ అయిపోయారు. రక్షణ పొంది కూడా యేసుని వెంబడించలేని పరిస్థితిలో ఉంటారు. అందుకే యోహాను 4:10 యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీ 5 భర్తలతో ఉన్నది, ఆమెకు ఒక జలం ఇస్తా అని చెప్తున్నాడు. వదిలేసాయి, ఇది వాతబడిన మనస్సాక్షిని వదిలేసాయి. నీకేం అర్థం కావట్లేదు, 5 భర్తలతో ఉన్నావు, నీకు పాపం అంటే భయం లేదు, దేవుని కట్టడల మీద నువ్వు అనుసరించి నడుచుకోవట్లేదు. ఆ సమరయ స్త్రీకి ఏమన్నారు తెలుసా? ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. నువ్వు అడిగితే నేను జీవజలం ఇస్తాను అని ఆమెతో చెప్పాడు. ఆమె ఏమనుకుంటుంది? మామూలు నీళ్ళ కోసం అని అనుకుంటుంది. ఆ నీళ్ళు ఇచ్చాయా, నాకు ఎప్పుడు దాహం రాదు, ఈ బావికి వచ్చే పని ఉండదు. యాక్చువల్గా స్వస్థతనిచ్చి రక్షణ ఇస్తాను యేసుక్రీస్తు వారు సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె మార్మోన్స్ పొందింటది ఆ టైంలో. ఎందుకంటే మార్మోన్స్ పొందింది కనుకనే అనేకులని ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చింది యేసు మాటలు వినటానికే. బ్రదర్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనకి జలము తీసిపెట్టాడు, రక్షణ తీసిపెట్టాడు, ఆయన నూతన నిబంధనలు ఇచ్చాడు. యెషయా 12:3 ఎప్పుడో మనకి ప్రవచనాల ద్వారా చెప్పబడ్డది. కావున మీరు ఆనందపడి రక్షణార్థములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణ నీళ్ళని చేదుకోబోతున్నారు మీరు రాబో దినాలలోనే. యెషయా ఎప్పుడో చెప్పేశాడు. అందరికీ దేవుడు ఓపెన్ చేశాడు ఈ రక్షణ. బ్రదర్ సిస్టర్స్, నీకు కూడా దాహం ఉన్నది. భూమి మీద స్వస్థత కావాలి, శారీరకంగా ఆత్మీయ స్వస్థత కూడా కావాలి. ఏ ఓడలో ఉన్నావు, ఏ నీళ్ళు తాగినావు, ఏ నీళ్ళల్లో ఉన్నావు, నువ్వు ఏ నీళ్ళు నీ దగ్గర ఉన్నది? దాహంతో ఉన్నావా? మనకి ఏదో ఒక దాహం ఉంటుంది. వాక్యం మీద దాహం ఉండాలి. నూతన నిబంధన సత్యమైన వాక్యము, అది ప్యూర్ మిల్క్తో పోల్చాడు పేతురు. దేవుని వాక్యము ఒక నిర్మలమైన పాల వంటిదని పేతురు చెప్పుకుంటూ వచ్చాడు. ఇది అపేక్షించమని చెప్తున్నాడు. అలానే రెవల్యూషన్ ప్రకటన 7:17 ఏమన్నాడు తెలుసా? ఏలైనగా సింహాసనము మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు జీవజలాల యొద్దకి నడిపిస్తున్నాడంట. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన కూడా చెప్పబడతా ఉంది. గొర్రెపిల్ల వారి కాపరి అయి వారిని నడిపిస్తాడంట జీవజలానికి. నీకు తెలుసా, రక్షణలో నడిపిస్తున్నాడు. ప్రకటన 21:6 కూడా చూద్దాం. ఇది ఉచితంగా ఇస్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమస్తమైనవి నేను అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిక కొని వారికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఫ్రీగిస్తున్నాడు సాల్వేషన్. నీకు తెలుసా, నీళ్లు లేకపోతే మరణిస్తారు. మొన్న నేను న్యూస్లో వింటున్నా, నైజీరియాలో లారీలో 49 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎడారిలో లారీ ఆగిపోయింది, పాడైపోయింది. ఎంత చేసినా రిపేర్ కాలే. 49 మంది దాహానికి చనిపోయారని న్యూస్లో మనకి వినిపిస్తూ ఉన్నది. ఎంత ఘోరమైన పరిస్థితి. నీళ్ళు ఒక ప్రాణాన్ని రక్షిస్తుంది. నీళ్లు లేకపోతే ఒక ప్రాణం పోతుంది. జీవజలం లేకపోతే నరకాగ్ని. జలము అనేది చాలా ప్రాముఖ్యము. దాంతో పోలుస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మారా దగ్గర కాదు, మారా నీళ్ళు కాదు, మారా నిన్ను జీవితాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. తీయ నీళ్ళు నీకు కావాలి, యేసు రక్తంలో కడగబడాలి, సిలువ నీకు కావాలి, సాతాన్ యొక్క కట్టడలు కాదు. భూమి అంతా కూడా అబద్ధ బోధ చాలా ఉంది. కొంతమంది అంటారు రక్షణే అవసరం లేదు, బాప్టిజం అవసరం లేదు, విశ్వాసం చాలు. యాకోబేమో 2:14 ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం నిన్ను రక్షించిన క్రియలు లేవు, ఉట్టి విశ్వాసం ఉందంటే నిన్ను రక్షిస్తుందా? విశ్వాసానికి క్రియ బాప్టిజమము. పాపాలు కడిగేసుకోవాలి, నేను యేసుక్రీస్తు దేవుడు కుమారుడిని విశ్వసిస్తున్నా అన్నవారు క్రియను చూపించారు. కానీ అబద్ధ బోధ ఏం చెప్తుంది తెలుసా? సింపుల్ గా చిన్న ట్విస్ట్, నువ్వు బాప్టిజం తీసుకోకున్నా పర్వాలేదు, యేసుక్రీస్తు దేవుడు కుమారుడిని ఒప్పుకో, చాలా అయిపోయింది అంటాడు.
నాయన ఫిలిప్ నపుంసకుడితో మాట్లాడేటప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, నీళ్ళలోనికి వెళ్ళి బాప్టిజం కూడా తీసుకు. 2 క్రియలు జరిగినాయి, విశ్వాసపు క్రియ జరిగింది. అదొక అబద్ధ బోధ. దీన్ని నమ్మి చాలా మంది బాప్టిజం లేకుండా అలా ఉండి నేను పరలోకం వెళ్తా అనుకుంటారు. కన్ను మూసిన వెంటనే వారు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభువు ఇచ్చే రక్షణని, ఆ జీవజలాన్ని వారు అంగీకరించలేదు. కొంతమంది ఏమో పిల్లలకి బాప్టిజం ఇస్తారు. పిల్లలకి బాప్టిజం బైబిల్ ఎక్కడుందండి? పౌలు ఎక్కడ ఇవ్వలే, పేతురు ఎక్కడ పిల్లలకి ఇవ్వలేదు బాప్టిజం. యేసుక్రీస్తు వారు యోర్దాను నది వెనక అవతల సైడ్ సలీం యొద్ద ప్రాంతంలో ఆయన శిష్యులు ఇస్తూ ఉండేవారు. అందరు వాక్యం విని వచ్చి బాప్టిజం తీసుకుంటున్నారు. అలానే బాప్టిజం ఇచ్చి యోహాను యోర్దానులో బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ పిల్లల్ని తీసుకొచ్చి బాప్టిజం ఇచ్చినట్టుగా లేదు, అది కూడా చిలకరింపించినట్టు ఎక్కడ లేదు, నీళ్ళలోనికి వెళ్ళి బాప్టిజం ఇచ్చినట్టుగా ఉంది. ఈరోజు చాలా మంది మోసపోయారు. నేను చిన్నప్పుడు తీసేసుకున్నానండి, నాకు అవసరం లేదు ఇప్పుడు అని అనుకుంటారు. అలా ఉంటూ ఏమనుకుంటారంటే నేను పరలోకానికి పోతా అనుకుంటారు. దేవుడు యేసుక్రీస్తు వారు అది మనకు చెప్పలేదు. యేసుక్రీస్తు వారు అలా చెప్తే పెద్దలకు బాప్టిజం అవసరం లేదు. యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పారు, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడను. చిన్నపిల్లలకి నమ్మకం అవసరం లేదు, వారు నమ్మలేరు కూడా, వాళ్ళకి ఏం తెలియదు. నమ్మటం అనేది ఎప్పుడు జరుగుతుందండి? నీకు పెద్దగా అయిన తర్వాతనే నువ్వు నమ్ముతావు, విశ్వసిస్తావు, అర్థమవుతుంది పాపం ఏంటో, మంచి చెడ్డలు తెలుసుకుంటావు. చాలా మంది ఇలాంటి అబద్ధ బోధ మునిగిపోతారు. నేను రైట్లో ఉన్నా అనుకుంటారు. నీళ్ళ దగ్గరికి రావాలి, క్రీస్తు బోధ మీద నువ్వు ముందుకు రావాలి. చాలా మంది పండుగలు చేసుకుంటూ నేను చాలా గ్రేట్గా దేవునికి మహిమపరుస్తున్నాను అనుకుంటారు. అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడ పండుగల్ని మనకు ఇంట్రడ్యూస్ చేయలే. న్యూ టెస్ట్మెంట్ లో గలతీ 4:10 పౌలు అయితే మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చుకుని జాగ్రత్త చూసుకో, సీజన్స్ ఇవన్నీ, కాలాలు, ఫెస్టివల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి అన్నాడు. ఆమోసు 5:21 దేవుడు కూడా అన్నాడు, మీ పండుగల దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, ఇవన్నీ పక్కన పెట్టండి. న్యూ లాలో మనకి ఎక్కడ కూడా ఇవన్నీ ఇవ్వబడలేదు. చాలా మందికి పండుగలు చాలా ఇష్టం కాబట్టి నేనేదో రైట్ చేస్తున్నాను అనుకుంటారు. దేవుని ఆజ్ఞ, పేతురు ఇవ్వని ఆజ్ఞ నెరవేరుస్తుంటాం, పౌలు ఇవ్వని ఆజ్ఞ నెరవేరుస్తాం. నూతన నిబంధనలో చెప్పని మాటని నెరవేరుస్తూ మనం కరెక్ట్ గా ఉన్నామని అనుకుంటుంటారు. నిజానికి జీవ జలము అపేక్షించలేదు, ఇంకా దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు, తాగలేదు. ఇంకా నేను ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు. సర్వమండలములతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలననే వాయించు వాద్యములను కల్పించుకొందరు. ఆమోసు 6:5 చెప్తున్నాడు. అలా చేస్తే ఏదో గ్రేట్ అని అనుకుంటారు దేవునికి. ఆమోసు 5:23 మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలములు నాదములు వినుట నాకు మనసు లేదు. ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నారు దేవుని. నీ హృదయం ప్లక్ కావాలి, ఆత్మతో సత్యంతో దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు కోరేది హృదయం, దేవుడు చూసేది కూడా హృదయం. ఇవన్నీ అబద్ధపు మోసకరమైన బోధలు భూమి మీద ఉన్నాయి. మనం జాగ్రత్త పడాలి. మనం ఏం చేయాలి? మన ఫోకస్ అంత జీవజలం మీద ఉండాలి. వాక్యము మనం వినాలి. ఏం చేయాలండి? శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏం చేయాలి? న్యాయమైనది చేయాలి. వాక్యాన్ని నెరవేర్చడమే న్యాయం. నెక్స్ట్ మూడోది ఏం చేయాలి? ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఓకేనా అండి? నాలుగోది ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలో కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. కొంతమంది ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ పట్టుకొని నేను ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ని నెరవేరుస్తా, శనివారం రోజు ఆరాధిస్తా అని అనుకుంటుంటారు. యేసుక్రీస్తు వారు నూతన నిబంధన మనకి ఇచ్చాడు, నూతన ఆజ్ఞలను ఇచ్చాడు, మనకి జీవజలం ఇచ్చాడు. ఆయన మాటలు జీవజలము. నూతన నిబంధన మత్తయి నుంచి ప్రకటన వరకు ఏదేదైతే యేసుక్రీస్తు వరకు మనము శిష్యుల ద్వారా ఇచ్చిన బోధని, అది మనము దాన్ని బట్టి తీర్పు పొందుతాం. పాత నిబంధన వారు చనిపోయిన వారు పాత నిబంధన ప్రకారంగా తీర్పు పొందుతారు. నూతన నిబంధన క్రీస్తు తర్వాత పుట్టిన వారందరూ కూడా యేసుక్రీస్తు కట్టడానుసారంగా తీర్పు పొందుతారు. కనుక దాన్ని ఎవరు తప్పించుకోలేరు. నువ్వు ఈరోజు ఆ నీళ్ళని ఇంకా అపేక్షించి ఇంకా రక్షణ మార్గంలో లేకపోతే, పాపాలు కడిగేసుకోకపోతే, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి పిలుస్తున్నాడు. జీవజలాన్ని ఉచితంగా ఇస్తున్నాడు, తాగమంటున్నాడు రక్షణని. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు నమ్ము, బాప్తిజం పొందు, పాపాలు కడిగేసుకో, రక్షణ పొందు. అలానే రక్షణ పొంది ఇంకా పాత నిబంధనలో జీవిస్తున్నావేమో, బయటికి రా. యేసుక్రీస్తు వారి బోధని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకో.
ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావమ్మా రక్షణ పొంది. సాతాన్ యొక్క బోధలలో ఉండిపోయి నీ హృదయం చెప్పే మాటలు వింటూ నువ్వు రైట్ అని అనుకుంటూ వాతబడిన మనఃసాక్షి ఉంటే మారు మనసు పొందు. ఎందుకంటే నువ్వు మరణించిన వెంటనే నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకటే మార్గం, క్రీస్తు బోధ, రక్షణ. రక్షించబడాలి, ఆయన బోధలని కట్టడల్ని జాగ్రత్తగా అనుసరించాలి. అప్పుడే నీకు స్వస్థత. యేసుక్రీస్తు వారు నేను పిలుస్తున్నాను నీ పాపాలు కడిగేసుకోవటానికి. కనుక ఈరోజు మంచి దినము, దేవుని దగ్గర సరిదిద్దుకొని తీయని నీళ్లు, జీవ జలము దేవుడిస్తున్నాడు, దాన్ని తాగుతూ మనము యేసు బిడ్డలుగా, మన కాపరి యేసు బిడ్డలుగా మనము జీవించాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాకు జీవాహారం ఇచ్చినందుకు కూడా వందనాలు తండ్రి. విన్న బిడ్డల్ని ఆశీర్వదించు. 30 60 ఈ వాక్యము వారి హృదయంలో నెరవేరినట్లు సహాయపడు. శ్రద్ధగా వినుట మాకు నేర్పించు. అయినా నీకే కృతజ్ఞతలు. ఈరోజు ఈ భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడుగుచున్నాము. ఆమేన్.